వీరు పాఠం చెబితే అలా వినాల్సిందే. ప్రపంచం అనుక్షణం మారుతోంది. పోటీ అనూహ్యంగా పెరుగుతోంది. సృజన చూపితేనే ఆవిష్కరణలకు ఆదరణ లభిస్తుంది. దక్షత ప్రదర్శిస్తేనే వ్యాపారాలు నిలదొక్కుంటున్నాయి. నైపుణ్యం ఉంటేనే ఉపాధి దక్కుతోంది. ఉత్సుకతను వదలకుండా పట్టుకుంటేనే ఉద్యోగం నిలుస్తోంది. మరి ఈ సృజన, దక్షత, నైపుణ్యం, ఉత్సుకత, పట్టుదల ఎవరి నుంచి అబ్బుతాయి? పాఠాలు బోధించే ఉపాధ్యాయుడి నుంచే కదా. అంటే తరగతి గదిలో గురువులు పోషించే పాత్రలే విద్యార్థుల ఉన్నత జీవితాలకు నిచ్చెనలవుతాయి. వారు చెప్పే పాఠాలు కొందరికే అర్థమైతే చాలదు, అందరి మనస్సుల్లోకి లోతుగా చొచ్చుకెళ్లాలి. ప్రశ్నించడంలో, విశ్లేషించడంలో, ఆవిష్కరించడంలో పిల్లలు రాటుదేలాలి. ఈ లక్ష్యంతోనే సంప్రదాయ, మూస ధోరణిలో సాగే బోధనకు కొందరు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు స్వస్తి చెప్పారు. సులభంగా, సంపూర్ణంగా పాఠాలు అర్థమయ్యేలా సరికొత్త శైలిని సొంతంగా సృష్టించుకున్నారు. విద్యాప్రపంచం మారిందని, దానికి అనుగుణంగా తామెప్పుడో మారిపోయామంటున్న ఎందరో